మల్లంపూడి గ్రామానికి మంచినీళ్లు కావాలంటూ గ్రామస్తులు అందరూ కలిసి చెరువు వద్ద నిరసన చేపట్టారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం RWSAEపై తిరగబడిన గ్రామస్తులు బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామానికి మంచినీళ్లు కావాలంటూ తెల్లవారుజాము నుండి చెరువు వద్ద నిరసనకు దిగిన గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్న ఏఈపై తిరగబడిన గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. ఆయన సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. తప్ప బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామంలో అండి 5 నెలల మట్టి ఏఈ గారికి ప్రతి అప్లికేషన్ ఇస్తానే ఉన్నాం. మారుతానని చేసి ఇవాళకి 3 రోజుల మట్టి రోడ్డు మీద పెట్టి ఆ పైపులు తీయంతానని 8 పైపులు ఏఈ గారు అయితే మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ₹1,00,000 8 పైపులు మా లైన్లో అమ్మేసుకున్నారు. అమ్మేసుకుంటే రాకోకుండా ఇది పోతున్నాం అది పోతున్నాం అని పేషెంట్కి కూడా సమాధానం చెప్పాల. ఇవాళ చుట్టూరు ఉప్పు నీళ్ళు అయిపోయింది. దోళ్ల తాగితే నీళ్ళు లేవు, మనుషులు తాగితే నీళ్ళు లేవు. సోరంపూడోళ్ళకి కలాపులకి బాత్రూముల్లోకి వాడుకుంటాకి మొక్కలకి అన్నింటికి వాళ్ళు ఇంటింటికి పైపు ఇచ్చేసారు. ఈ ఏఈ గారి నిర్లక్ష్యం వల్ల అక్కడ ఇంటింటికి పైపు అయిపోయింది. 2 గంటలు సోరంపూడికి ఇచ్చి మాకు 1.5 గంటలు ఇచ్చింది. 4 గంటలన్నర సోరంపూడికి ఇచ్చి ఇవాళ మాకు 1 గంట ఇస్తున్నారు. ఆ గంటలో 8 పైపులు ₹1,00,000 ఏఈ గారు అమ్మేసుకున్నాడు మా లైన్లో. మేము 5 నెలలు మట్టి మొర పెడుతుంటే ఎవరో మార్చలా. మన ఇన్ఛార్జిగా రాము గారు వచ్చి మీకు 15 రోజుల్లో నేను నీళ్ళు చాలు చేస్తాను, మీకు ఇబ్బంది ఉండదని సోరంపూడి గ్రౌండ్లో స్కూల్ గ్రౌండ్లో పెట్టి మాకు మాట ఇచ్చాడు. 20 రోజులు ఆగాం. అసలు ఎటువంటి మార్పు లేదు. ఏం జరుగుతుందో తెలియదు. రాజకీయంగా మాకైతే అనవసరం. మల్లంపూడి ప్రజలు నీళ్ళ గురించి అల్లిపోతున్నారు. గమనించి ప్రభుత్వం, కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ మల్లంపూడికి నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎంతైనా పుణ్యం ఉంటుంది. ఎలక్షన్ వచ్చింది, ఎవరు పట్టించుకుంటారో ఎవరు పట్టించుకోరో మాకు అనవసరం. రాజకీయంగా మాకు వద్దు. మాకు మంచినీళ్ళు కావాలి. మేము వాడుకుంటాకన్నది కూడా అడుగుతులే. మంచినీళ్ళు తాగడానికి మట్టి కావాలి. పిల్లలకు ఏఈ గారు వచ్చి గోతులు తీసుకోండి, మీరు పైపులు పైకి అయిపోయినాయి అంటే గోతులు తీసుకుంటే 2 పిల్లలు కూడా పైపులో గోతుల్లో పడిపోతే అప్పటికప్పుడు తీసుకెళ్లి రక్షించి ఆర్ఎంఈ డాక్టర్తో తిండి చేయించాం. అలాంటి పరిస్థితి ఏఈ వల్ల వస్తుంది. ఏఈని మార్చాలి. లోకల్లో ఇంతవరకే రాము అని ఇచ్చేవాడు, ప్రైవేట్ అతను నెంబర్ 1గా ఇచ్చేవాడు. ఈ లోకల్లో వీళ్ళు ఇవ్వటం వల్ల వాళ్ళ ఊరిని వాళ్ళు పోషించుకుంటూ మా ఊరిని తొక్కేశారు కిందకి. ఇవాళ మా ఊరు బతకాలంటే మొత్తం టాప్ని మార్చాలి. అది వాళ్ళిద్దరిని మార్చితేనే అవుతుంది. ఏఈ గారికి వాళ్ళిద్దరు ఎవరో కూడా తెలియదు అంటున్నాడు. ఇప్పుడు ఇంతకే జాబ్ చేస్తున్నాడో లేకపోతే వ్యాపారం చేసుకుంటున్నాడో మాకు తెలియదు. కానీ ఏఈ గారికి 1 గంట మట్టి అడుగుతుంటే వాళ్ళు ఎవరో తెలియదు అన్నాడు. అసలు ఏఈనా డూప్లికేట్గా వచ్చాడో మాకు అనుమానం వస్తుంది. ఒకసారి ఏఈని ఈ టాప్ని మార్చమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మంచినీళ్ళు ఇవ్వాలి. చుట్టూరు ఉప్పు నీళ్ళు అయిపోయి మమ్మల్ని గమనించమని ప్రభుత్వానికి కలెక్టర్ గారికి కానీ మీ వినపత్ర పత్రం ఇస్తున్నాం. అది రాలేదు, మాకు నీళ్ళు రాలేదు. ఒక డిపార్ట్మెంట్ని అడగడానికి వచ్చాం. అదే డిపార్ట్మెంట్ ఇప్పుడు వచ్చి ఆయన ఏమనాలి, ఒక ఆపరేటర్ని ఒక సర్పంచ్ పిలిచి మీ సమస్య ఏంటి అని అడగాలి కదా. అయ్యేం అడగట్లా. వచ్చి మీరు కాగితాలు తెచ్చుకున్నారా, మీరు రిపోర్ట్లు పెట్టుకున్నారా, ఏ ఊరు మీది, ఉండే స్కీము 2 ఊరి మీదే వస్తే సోరంపూడి రాలేదు, మేము రావాలి. మీరు ఏ ఊరు, ఏ స్కీమ్ నీళ్ళు ఎత్తున్నామో కూడా తెలియదు, ఏ గ్రామంలో నీళ్ళు వెళ్తుందో తెలియదు, ఏమీ తెలియదు ఆయనకి. అలా జాబ్ చేస్తున్నాడు. మా ఎందుకు కనుగరించి ఈ ప్రభుత్వం గారిని ఈ డిపార్ట్మెంట్ని కోరుకునేది ఒకటేనండి. ఈ కాంట్రాక్ట్ దారి అయితే ఒకటే అంటున్నాడు, ఏమయ్యా మీకు మేము ఆపరేటర్లు అప్పచెప్పాం, మీరు ఎంత నీళ్ళు కావాలో మీరు తీసుకోవాలి తప్ప నేను వచ్చేస్తానండి, మీరైతే మీకు ఎలా నచ్చితే అలా ఎట్టుకోండి అంటున్నాడు.
ఈ సోరంపుడు స్కీములో సోరంపుడు వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఆ ఊరికి 4 గంటలు వదులుకుంటా మల్లంపుడిని అసెస్ చేసి గంట వదులుతున్నారు. మా ఎందుకు దయించి ఈ ఆపరేటర్లు మార్చి కాంట్రాక్టుదారులు ఈ ప్రభుత్వం కూడా మా ఊరికి న్యాయం చేయాలి. గ్రామానికి నీళ్ళు ఇవ్వాలండి. మా ఆడబిడ్డలు తెల్లారు లేపితే ఎన్ని బాధలు పడుతున్నారు నేను చూస్తున్నాం. ఆ పాపం మూట కట్టుకుండేది ప్రభుత్వం కానీ ఏవి కానీ మాకు దాని దయించి మాకు నీళ్ళు ఇవ్వాలని మాకు నీళ్లు చాలా ఇబ్బంది అయిపోతుందండి. 6 నెలల నుంచి నీళ్ళు రావట్లేదు. మాకు ఒక్కొక్క బిందు వస్తుంది. పైపుకి వచ్చి 40 మంది 30 మంది వస్తున్నారు. సోరంపూడి మట్టుకు ఇంటింటికి పైపు లాక్కున్నారు. మా మల్లంపూడికి రానిస్తలేదు. అది తాగుతాకైనా సరే పనిచేతల్లా డ్రైనేజీ నీళ్లు కలిపేశారు. మాకు రావాల్సిన కనెక్షన్ మట్టి సోరంపూడి కలిపేసుకున్నారు. మాకు నీళ్లు బట్టి బాగా ఇబ్బంది అయిపోయి కొనుక్కు తాగుతున్నాము. ఎన్నాలని కొనుక్కు తాగమండి మేము. 5 రోజులకు ఒకసారి పైపు బిల్డింగ్ మాకు న్యాయం జరగాలండి. మంచి 10 రోజుల మధ్య ఇక్కడ ధర్నా చేస్తున్నా ఎవరో పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మరి అదండి పైపు రాదు మాకు. నిన్న వచ్చింది మాకు వంతు పైపు. అధికారులు చూపించిన నీళ్ళు మేము చేస్తామని అంటున్నారు కానీ ఎవరికి రావట్లేదు. వెళ్ళిపోతున్నారు అంతే. అది మేము అందరికి ఇచ్చాము. అప్లికేషన్లు అన్ని పెట్టాము, అన్ని చేసాము. ఎవరు వచ్చి ఇదిగా అంటున్నారు అదిగా అంటున్నారు. వెళ్ళిపోతున్నారు అంతే పట్టించుకోవాలి. నమస్కారం అండి. మన మల్లంపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీనివాసరావు నా పేరు. నేను ఈ పంచాయతీ ద్వారా ప్రెసిడెంట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏదో చేద్దాము, మాకు కొన్ని సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి, దాన్ని ఏదో చేసుకుందాం అనుకున్నాం. అయితే మా ఊరికి సోరంపూడి CPW స్కీము దీంట్లో మా ఊరికి ఆ ఊరికి కంబైండ్ అయ్యి వచ్చింది. అయితే గత 24 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ ఉంది. అయితే ఈ 4 సంవత్సరాలు ఈ స్కీమ్ మొత్తం పాడైపోయింది. ఆ తర్వాత ఈ కొత్తగా ఏఈ వచ్చారండి, నాగేశ్వరరావు గారు అని. ఆ ఏఈ వచ్చాడు. ఈ స్కీమ్ ఏఈ గారు నాగేశ్వరరావు గారు అని ఏఈ వచ్చారండి. అయితే మా ఊరికి మంచి లోతు గోతులు తీసుకుండి నీళ్ళు రాక ప్రతి ఒక్కరూ కూడా అందులో సొమ్ములతో తోడుకోవడం, ఈ పట్టుకోవడం, వర్షాలు వస్తే గుంటలు నిండిపోవడం, ఆడవాళ్ళకి నీళ్ళు అంటే లేవు. మా భయం ఏంటంటే నీళ్ళు రాకపోతే పోనీ అది గుంటల్లో పిల్లలు అడిపోయి ఏమైనా జరుగుతుందేమో, గ్రామం అసలు మనం ఏంటి నిర్లక్ష్యం చేస్తున్నామని చెప్పి ఏఈ గారికి కానీ స్పందనకు కానీ 4-5 సార్లు ఇచ్చాము. అయితే దీనికి ఎటువంటి స్పందన రాలేదు మాకు. అయితే ఈ ఏఈ గారు నేను 4 రోజుల నుంచి బాగా వెనకబడి తిరుగుతూ ఉంటే మొన్న JCB తీసుకొచ్చాం. సార్ మా ఊరికి 8 పైపులు మెయిన్ పైపులో సోరంపులో వేసుకుంటే మా ఊరికి నీళ్ళు రానివ్వని చేసేస్తున్నారు. మేము ఒక 20 మంది వస్తున్నాము. JCB ఆ JCB ద్వారా ఆ పైపులన్నీ మా పైపుల మీద ఉన్నాయి తీసేసి డమ్మీ చేసి వెళ్ళిపోదాం అంటే ఆయన అన్నాడంటే వాళ్ళకి ఆగండి, నేను రేపు పొద్దున్న చేసేస్తానమ్మా అని చెప్పారు. సరే పెద్ద ఆయన ఏదో అన్నాడు, వాళ్ళ ద్వారా వెళ్ళవలసిన స్కీమే కదా మనకేందుకని ఆగాం. తర్వాత రోజు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాం. తర్వాత మళ్ళీ చేసాం. మళ్ళీ ఫోన్ రెస్పాండ్ అవ్వలేదు. తీరా చూస్తే 2 పైపులు తీయండి. మల్లంపూడి మెయిన్ పైప్ మీద 2 పైపులు తీయండి. తీతే తీయించుకోండి, లేదా వదిలిపడతామంటే దాని జోలు ఎత్తమాకండి నేను చెబుతున్నానుగా అని చెప్పి ఆపరేటర్లు అన్నాడంట. నేనేమన్నానంటే అది కాదండి, 2 పైపులు తీస్తే మా ఊరికి ఏం ఇది వస్తుంది, అదేం కాదు మొత్తం తీయండి, లేదంటే మా చేతకొచ్చిందని మేము చేసుకుంటాం అని చెప్పేవాడిని. ఇప్పుడు తెల్లరగట్ల 4 నుంచి మా ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం అందరూ ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు ఈ మళ్ళీ ఇందులో ఒకటి ఉంది. సోరంపుడికి మాకు గొడవలు ఎడుతున్నాడు. ఇప్పుడు మేము మాకు నీళ్ళు కావాలంటాం, సోరంపుడిలో మా ఊరికి వచ్చి ఉప్పు నీళ్ళు ఏరియా చివరి గ్రామం అయిపోయింది. నిర్లక్ష్యం వల్ల 5 రోజులకి 20 రోజులు పట్టుకొస్తుంది. 20 రోజులు పక్క విందే డ్రైనేజీ నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు కూడా మాట్లాడుతున్నాయి. అవకాశం ఉంటుంది. పంచాయతీ 3 గంటలు మల్లంపూడి సోరంపూడిలో 4 గంటల ఆడికి వంట మాకు సస్పెండ్ చేయాలి.
మా ఊరు బాగుపడాలి, ఏ గారిని సస్పెండ్ చేయాలి. మా ఊరు బాగుపడాలంటే ఏ గారు వచ్చా పోయింది. కుటుంబానికి ఒక పైపు కాడకు సోరం ఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నాకు రావాల్సిన సోరంపూర్ గ్రామానికి 8 పైపులు అమ్మేసుకుంది. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.